బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర ప్రభుత్వము మనకి ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం, ఆడబిడ్డ అనేది, అన్నదాత సుఖీభవ అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది. త్వరలో మనకి ఆల్రెడీ తల్లికి వందనం స్టార్ట్ అయ్యింది, చాలామంది అకౌంట్లో జమ అవుతూ ఉన్నాయి. అలాగే కొన్ని పేర్లు ఈకేవైసీ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అవి రిమార్క్స్తో ఆగడం జరిగింది. వాళ్ళకి ఈకేవైసీ వేసి తప్ప వాళ్ళకి పేమెంట్ వాళ్ళ అకౌంట్లో జమ కాదు. అలాగే అన్నదాత సుఖీభవ సంబంధించి ఈకేవైసీ జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఆడబిడ్డ అనేది త్వరలో 3,300 కోట్ల రూపాయలతో ప్రతి నెల ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇక ఆడబిడ్డ అనేది ప్రతి నెల 1,500 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు కూడా హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండాలి, అంటే సంక్షేమ పథకాలు అందాలంటే హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఉండాలి. అదేవిధంగా అప్డేట్ ఈకేవైసీ హౌస్ఫుల్ మ్యాపింగ్ అయిన తర్వాత అప్డేట్ ఈకేవైసీ కూడా తప్పనిసరి అని చేసింది. సో అప్డేట్ ఈకేవైసీ అంటే మరి అందరికీ అప్డేట్ ఈకేవైసీ పెండింగ్ ఉంటుందా? సచివాలయం ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఉన్నారో వాళ్ళ లాగిన్లో పెండింగ్ ఉంటుందంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీరు చాలామందికి ఆల్రెడీ ఈకేవైసీ తీసుకున్నారు. 80 to 90% అప్డేట్ ఈకేవైసీ ప్రతి ఒక్క సిటిజన్ది పూర్తయింది. బట్ ఒక 10% పెండింగ్ ఉండి ఉంటాయి. సో వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు అన్నదాత సుఖీభావ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా తల్లికి వందనం పడిన దాంట్లో కూడా ఈకేవైసీ పెండింగ్ ఉన్నాయి. తల్లికి వందనం అందువల్ల వాళ్ళకి అమౌంట్ జమ కాలేదు. మరి వాళ్ళు ఎందుకని ఈకేవైసీ వేయలేదు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియదా? తెలిసినా సరే ఏగిపోయిన పర్లేదు డబ్బులు పడతాయని అనుకున్నారో మనకైతే తెలియదు. బట్ అప్డేట్ ఈకేవైసీ తప్పనిసరి, హౌస్హోల్డ్ మ్యాపింగ్ తప్పనిసరి. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోతే ఆల్రెడీ హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నాం, మాకు అప్డేట్ ఈకేవైసీ కూడా పూర్తయింది అన్నవారికి ఇప్పుడు మళ్ళీ అప్డేట్ ఈకేవైసీ హౌస్హోల్డ్ మ్యాపింగ్ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే హౌస్హోల్డ్ మ్యాపింగ్లో లేరు ఆవిడ హౌస్హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వాలి. అదేవిధంగా అప్డేట్ ఈకేవైసీ కూడా చేయాలి. నేను ఈ వీడియోలో పూర్తిగా మీరే సొంతంగా హౌస్హోల్డ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలో ఆల్రెడీ నేను చెప్పాను సొంతంగా మీరు. కాబట్టి ఈ వీడియోలో మాత్రం ఎస్పెషల్లీ అప్డేట్ ఈకేవైసీ సొంతంగా మీరు మీ మొబైల్లోనే సెల్ఫ్ ఈకేవైసీ ఎలా చేసుకోవాలని క్లియర్గా లైవ్ డెమో ఇచ్చి మీకు తెలియజేస్తాను. ఓకేనా? సో ఒకసారి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మీరు అక్కడ అప్డేట్ ఈకేవైసీ సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ గ్రామ వార్డు సచివాలయం లింక్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది, సెల్ఫ్ లింక్. అక్కడ సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అని క్లియర్గా కనిపిస్తుంది. సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అని క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంది. చెక్ బాక్స్ని మీరు కరెక్ట్గా క్లిక్ చేయాల్సింది. క్లిక్ చేయకుండా ముందుకెళ్తుంది, ఫార్వర్డ్ అవుతుంది. చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ యొక్క 12 డిజిట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. అలాగే అక్కడ మీకు క్యాప్చా అడుగుతుంది. మీ 12 డిజిట్ ఆధార్ కూడా ఎగ్జాక్ట్లీ ఆధార్లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి. ఆధార్లో ఎలా ఉందో అలానే ఇవ్వాలి. సో ఈ ఒక డిజిట్ తప్పించినా మీకు ఇన్వాలిడ్ ఆధార్ నెంబర్ అని చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇన్వాలిడ్ ఆధార్ అని చూపిస్తుంది. కరెక్ట్గా మీరు ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే. అలాగే క్యాప్చా కూడా 6 డిజిట్ క్యాప్చా ఉంటుంది అక్కడ. ఆ క్యాప్చా నెంబర్ కూడా మీరు క్లియర్గా అక్కడ ఉన్నట్టు మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఈకేవైసీ అందరికీ తప్పనిసరి అండి. సో ఎవరికైతే ఆల్రెడీ ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళకి మీరు ఓటీపీ పంపించిన తర్వాత, రిజిస్టర్ మొబైల్ ఓటీపీ పంపించిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీతో పాటు మొబైల్ నెంబర్ దగ్గర స్టార్ మార్క్ చూసారా? మొబైల్ నెంబర్ కంపల్సరీ. మరి వర్కింగ్ ఓటీపీ వెళ్ళే మొబైల్ నెంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్, ఓటీపీ వెళ్ళే మొబైల్ నెంబర్, రీఛార్జ్ అయిన మొబైల్ నెంబర్. అంటే ఆ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయి ఉండాలి, అలాగే రీఛార్జ్లో కూడా ఉండాలి, ఎందుకంటే ఓటీపీ రావాలి కాబట్టి. సో మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఓటీపీ ఆల్రెడీ సెండ్ అయింది కాబట్టి ఓటీపీ ఒక 6 డిజిట్ ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ కూడా ఎగ్జాక్ట్లీ ఓటీపీ మనకి ఏదైతే నెంబర్ వచ్చిందో మన ఫోన్కి ఆ ఓటీపీ మనం అక్కడ ఎంటర్ చేయాలి. ఎస్, మీరు ఏ సంక్షేమ పథకం పొందాలన్నా అప్డేట్ ఈకేవైసీ కంపల్సరీ. ఎందుకంటే మీకు మీ నేమ్ తప్పు ఉండొచ్చు, మీ జెండర్ తప్పు ఉండొచ్చు. అంటే మేల్ బదులు ఫీమేల్, ఆడబిడ్డ ఇది ఉందండి, మీకు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో మేల్ అని ఉంది, ఫీమేల్కి అది ఇవ్వాల్సింది మేల్ ఉందని చెప్పేసి మీకు రిజెక్ట్ అయిపోతుంది. సో అందుకు చెప్తున్నా. ఓకేనా? 6 డిజిట్ ఓటీపీ మీరు ఎంటర్ చేసిన తర్వాత క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా, ఓటీపీ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఒకసారి మీరు అక్కడ ఆధార్ నెంబర్ అడిగింది, ఆధార్ నెంబర్ తర్వాత మొబైల్ నెంబర్ నోట్ చేసాము. అలాగే మనకు వచ్చిన 6 డిజిట్ ఓటీపీ నెంబర్ ఏదైతే ఉందో ఆ డిజిట్ 6 డిజిట్ ఓటీపీ ఇప్పుడు మనం ఏం చేద్దాం, సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేశాను. సో ఆర్ యూ ష్యూర్ వాంట్ టు వెరిఫై ఓటీపీ? ఎస్, మన ఎగ్జాక్ట్లీ ఓటీపీ కొట్టాను కాబట్టి నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేసిన తర్వాత చూడండి ఒకసారి, యువర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ డన్. అంటే మీరు ఆఫీస్కి వెళ్లకుండానే మీ ఇంట్లోనే, మీ మొబైల్లోనే, మీ ఇంట్లో అందరి ఆధారాలు చెక్ చేసుకోండి. అందరికి ఈకేవైసీ ఒకసారి చేయండి. చేసినా మళ్ళీ తీసుకుంటుంది. ఆల్రెడీ అప్డేట్ ఈకేవైసీ అయిపోయింది అనుకుందాం, మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేసుకుంటే మళ్ళీ అప్డేట్ ఈకేవైసీ ఫ్రెష్గా అవుతుంది మీకు. ఓకేనా? ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు అవసరం లేదు, బట్ నేను చేసుకుంటామన్నా చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను.
సో మీరు సెల్ఫ్గా మీరు ఎక్కడున్నా మీ మొబైల్లోనే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్స్లో కూడా పిన్ చేసి పెడతాను. అలాగే మనం అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల్లో కూడా మన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్లో కూడా నేను అక్కడ పోస్ట్ చేశాను ఆల్రెడీ. మీకు ఆ అఫీషియల్ వాట్సాప్ మన వాట్సాప్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అలాగే మన యొక్క కామెంట్స్లో పిన్ చేసి పెడతాను. ఓకేనా? దాంట్లో మీరు వెళ్ళి ఆ లాగిన్లోకి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్ళి మీరు మీ యొక్క లింక్ ద్వారా మీ ఈకేవైసీ మీరు సొంతంగా సెల్ఫ్ ఈకేవై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, ఇటీవల విడుదలైన తల్లికి వందనం సంబంధించి కూడా ఎన్పిసిఐకి సంబంధించి అలాగే ఈకేవైసీ సంబంధించి ఈకేవైసీ పెండింగ్ అని కొన్ని సచివాలయ వెల్ఫేర్ లాగిన్లోకి మిగతా లాగిన్లో కూడా ఈకేవైసీ పెండింగ్ ఏదైతే ఉన్నాయో అవి కూడా పుష్ చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా ఈకేవైసీ తీసుకుంటున్నారు. అలా ఒక తల్లికి వందనమే కదండి, రాబోయే రోజులు ఆడబిడ్డ నిధి చెప్తున్నా. చాలామంది మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నట్టు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. మీ ఆధార్ కార్డులో మన డేట్ ఎంత ఉంది, మీ ఆధార్లో ప్రకారం మీ నేమ్ ఉండాలి, మీ ఆధార్ నెంబర్ ప్రకారము మీ యొక్క మేలు ఫిమేలు అన్ని కరెక్ట్గా అడ్రస్తో డోర్ నెంబర్తో సహా కరెక్ట్గా ఉండాలంటే మీరు అప్డేట్ ఈకేవైసీ చేయాలి. సో అప్డేట్ ఈకేవైసీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ఆధార్లో ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆధార్ డీటెయిల్స్ ప్రకారము హౌస్హోల్డ్ మ్యాపింగ్ డీటెయిల్స్ అప్డేట్ అయిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఆడబిడ్డ నిధి ప్రతి నెల 1500 ఉంది ప్రతి మహిళ, 18 సంవత్సరాలు ప్రతి మహిళకు ఖచ్చితంగా ఫిమ్మల్ అయి ఉండాలి. బై మిస్టేక్ మీకు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో మెయిల్ ఉంటే మనం ప్రతి సంక్షేమ పథకం కూడా ఎలా పొందుతున్నామంటే అకార్డింగ్ టు హౌస్హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే. మరి హౌస్హోల్డ్ మ్యాపింగ్ డేటా ఏముంది, మెయిల్ అని వచ్చేసింది. బట్ మన స్కీమ్ ఆడబెట్టింది ఫిమేల్కి. మరి మీరు అప్డేట్ ఈకేవైసీ చేస్తే ఏమవుతుందంటే అక్కడ తప్పులు ఏమైనా ఉంటాయి, హౌస్హోల్డ్ మ్యాపింగ్ తప్పులు ఉంటే అకార్డింగ్ టు ఆధార్ ప్రకారము మీ యొక్క డీటెయిల్స్ అప్డేట్ అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? ఆధార్లోనే తప్పులు ఉంటే ముందు ఆధార్ని సరి చేయండి. అడ్రస్ తప్పున్నా, పేర్లో తప్పున్నా, ఏం తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా ముందు ఆధార్ సరి చేయండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్ని సరి చేసుకున్న తర్వాత అప్డేట్ ఈకేవైసీ చేసుకోండి. లేదు సార్ మా ఆధార్లు కరెక్ట్గా ఉన్నాయి, ఓటీపీ మేము ఈకేవైసీ చేసుకుంటాం. చేసుకోండి. ఆధార్లో కరెక్ట్గా ఉంటే మీరు మీ యొక్క అప్డేట్ ఈకేవైసీ చేసుకోండి. కానీ ఆధార్లో కొన్ని చేంజెస్ చేయాలి అని మీరు భావించినట్లయితే ఆధార్ డీటెయిల్స్ చేంజ్ చేసిన తర్వాత మీకు అనుకూలంగా ఆధార్ డీటెయిల్స్ చేంజ్ చేసుకున్న తర్వాత అప్డేట్ ఈకేవైసీ చేసుకోండి. అప్పుడు ఆధార్ ప్రకారం హౌస్హోల్డ్ మ్యాపింగ్ అప్డేట్ అవుతుంది. హౌస్హోల్డ్ ప్రకారమే మీకు సంక్షేమ పథకాలు వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఆధార్ అకార్డింగ్ టు ఆధార్ ప్రకారం హౌస్హోల్డ్ మ్యాపింగ్ ఉండాలి. హౌస్హోల్డ్ మ్యాపింగ్ ప్రకారమే ప్రతి సంక్షేమ పథకం అందుతుంది. ఇది క్లియర్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. బట్ సెల్ఫ్గా ఈకేవైసీ చేసుకునే లింక్ ఇప్పుడు మీకు ఫ్రెష్గా ఇంతకుముందు నేను ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నా ఫ్రెష్ లింక్. మీరుగా ఆఫీస్కి వెళ్లకుండా, గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించకుండానే, ఆఫీస్కి వెళ్లకుండానే మీ ఇంట్లోనే మీ మొబైల్లోనే మీ ఇంట్లో వాళ్ళందరూ, మీరు ఒక్కరే కాదు, మీ ఇంట్లో 10 మంది ఉన్నారా, 5గురు ఉన్నారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 5గురు ఉన్నారు, 5గురివి మీరు అప్డేట్ ఈకేవైసీ మీరే సొంతంగా చేసుకోవచ్చు. బట్ ఓటీపీ వెళ్తుంది, రిజిస్టర్ మొబైల్ ఆధార్ లింక్డ్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. అది మీరు గమనించాలి. అంటే కంపల్సరీ అందుకే అంటున్నా నేను, ఆధార్కి ఒక ప్రాపర్ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి. ఆధార్ అనేది మీరు ఏదైతే అడ్రస్ పర్మనెంట్ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ ఆధార్లో ఉండాలి. మేలు ఫిమేలు డేట్ ఆఫ్ బర్త్ అని కరెక్ట్గా ఉండాలి. అన్నీ మీకు ప్రాపర్గా మీ ఆధార్ ఉందంటే అప్పుడు అప్డేట్ ఈకేవైసీ చేస్తే ఆధార్ ప్రకారం మీకు ఈకేవైసీ అప్డేట్ అవుతుంది. హౌస్హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం సంక్షేమ పథకాలు వస్తాయి. మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ నేను ఎన్నిసార్లు చెప్పినా మనకి ఎలిజిబుల్ లిస్టులో వచ్చేటప్పుడు డబ్బులు పడనప్పుడు ఇవే కారణాలు ఎక్కువ చూపిస్తున్నాయి. మరి దీన్ని ఎందుకని మీరు అంటే సార్ తక్కువ స్టెచ్ చూస్తున్నారు అర్థం కావట్లా. ఇట్స్ వెరీ సీరియస్ అండి. సంక్షేమ పథకాలు వర్తించాలి అంటే హౌస్హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం గవర్నమెంట్ చెప్పింది. సో హౌస్హోల్డ్ మ్యాపింగ్ ప్రకారం హౌస్హోల్డ్ మ్యాపింగ్ మీరు ఎంతమంది ఉన్నారు, 4 ఉంటే 4 ఉన్నారా? చాలామంది హౌస్హోల్డ్లో పిల్లలు యాడ్ చేయాలి. పిల్లలు హౌస్హోల్డ్ మ్యాపింగ్ లేకపోవడం వల్ల తల్లికి వందనం డబ్బులు జమ కాల. మరి ఎప్పుడు చెప్తున్నా నేను, సిటిజన్ ఎన్రోల్మెంట్ ఉంది, పిల్లల్ని యాడ్ చేయాలి, తల్లికి వందనం రాబో రోజుల్లో పడుతుంది, ఖచ్చితంగా పిల్లలు హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, ఎవరైతే విద్యార్థులు తల్లి ఒకే హౌస్హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, ఒకే రేషన్ కార్డులో ఉండాలని ఎవరైనా ఇన్నిసార్లు చెప్పుకుంటారు. ఇప్పుడు అవే కారణాలతో ఇన్ఎలిజిబుల్ అవుతున్నారు కదా. సో మనం చెప్పేది జెన్యూన్, చేసి నమ్మండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంప్రూవ్ అయిపోతున్నాయి. జరిగిన సంక్షేమ పథకాలను అలానే చూస్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఓకే, డౌట్స్ కామెంట్ చేయండి, ఒక వీడియో చేస్తాను. ఓకే, అందరూ బాగుండాలి, అందరూ మంచి జరగాలి. జై హింద్.